హలో, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మనం పుడతాం. పుట్టిన తర్వాత మనతో పాటు తోబుట్టువులు ఉంటారు. అయితే ఎంతమంది ఉన్నా మనకి మనం సింగిలే, అవునా కదా? ఒంటరిగానే ప్రయాణిస్తాం, మనం ఒంటరిగానే లీడ్ చేస్తాం లైఫ్. మనం హ్యాపీగా లీడ్ చేస్తున్నామా, బాధగా లీడ్ చేస్తున్నామా, అది మన మనసుకే తెలుసు, అవునా కదా? అయితే ఏంటంటే మనం ఒక పొజిషన్లో ఉంటే ఓర్చుకోలేని వాళ్ళే ఎక్కువ, కిందికి లాగే వాళ్ళే ఎక్కువ. అయితే కుళ్ళుపోతు సమాజంలో కుళ్ళు మోహాలు ఉంటారు కదా, ఆ కుళ్ళు మోహాల కాంప్లిమెంట్స్ నీకు అవసరమా? కాదు కదా. నీకు కంగ్రాచులేషన్స్ చెప్తలేరా, థ్యాంక్స్ చెప్తలేరా, కనీసం నీకు కాంప్లిమెంట్స్ ఇస్తలేరా? ఇవన్నీ నీకు అనవసరం. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎందుకంటే నీకు తెలిస్తే చాలు, నువ్వు చేస్తుంది రైట్ ఆర్ రాంగ్గా నీకు తెలిస్తే చాలు. ఎందుకంటే లైఫ్ అనేది అంత ఈజీ అయిపోతే మనుషులు ఎందుకు కష్టపడతారు? కాదు కదా, అంత ఈజీ కాదు. అసలు నిజంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి చదువుకోవడము ఒక పార్ట్, చదివి పాస్ అవ్వడం ఒక పార్ట్, అట్లా 15 ఏళ్ళ చదువు, అవునా? ఆ తర్వాత కదా జీవితంలోకి మొదలు పెడతాం. అక్కడ నిలదొక్కుని నుంచోవాలి. అంత ఈజీగా ఒక ఉద్యోగంలో నుంచోవడం అయినా ఏదైనా. నువ్వు ఈ పొజిషన్లో ఉండి ఇంకా నువ్వు బతుకున్నావు భూమి మీద అంటే అది నీ గెలుపే, అవునా కదా? ఎన్నేళ్ళు బతికితే అన్నేళ్ళు నీ గెలుపే. నువ్వు అందరు ఫస్ట్ ఇన్ క్లాస్ రారు, అందరు విజేతలు గారు. అట్లా అని చెప్పేసి నువ్వు గొప్పవాడి కాకుండా లేవు. నీ జీవితానికి నువ్వే గొప్ప. నువ్వు బతుకుతున్నావు, కనీసం నీ ఇంట్లో నలుగురిని బతికిస్తున్నావు. అంత చాలదా? ఒకరు చెప్పాలా, కాంప్లిమెంట్ ఇవ్వాలని? మనస్సాక్షికి తెలుసు అందరికీ. ఒకటి నేనేమంటా, మనస్సాక్షే లేని మనుషులతోటి నీకు అనవసరం. నీతో ఉండి నీ కష్టాలలో ఎవరున్నారో వాళ్ళు నీకు ఇంపార్టెంట్. మనని ఎక్కువ ప్రేమించేది మన కన్నతల్లి, కాస్తో కూస్తో ప్రేమించేది మన తోబుట్టువులు, ఇంకాస్తో కూస్తో ప్రేమించేది మనం కట్టుకున్న వాళ్ళు, మన కన్నపిల్లలు. ఏమో ఆ దేవుడెరు. కానీ అంతే వీళ్ళే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇహి అని నవ్వుతారు, కానీ ఎవ్వరు కూడా హార్ట్ఫుల్గా, ఎవరో రేర్ కొన్ని సోల్స్ ఉంటాయి. ఆ సోల్స్ ఎవరో మన మనస్సాక్షికి తెలుసు. మన గురువుల, మన యజమానుల ఎవరో ఒకరు ఒక గుడ్ సోల్స్ ఉంటారు. వాళ్ళు కొంతమంది చాలా సెలెక్టెడ్గా ఉంటారు. వాళ్ళ కాంప్లిమెంట్స్, వాళ్ళ బ్లెస్సింగ్స్, ఆ దేవుడు ఆశీర్వాదం మీకుంటే చాలు. మిగిలిన వాళ్ళ కంగ్రాచులేషన్స్, మిగిలిన వాళ్ళ కాంప్లిమెంట్స్ నీకు అవసరం లేదు, అవునా కదా? నేను అనేది అది అర్థం చేసుకో ఎందుకంటున్నా.